వేసుకుని వేడి చేసి తాగితే బెటర్. ఓకే. ఓకే సార్. ఓకే. అంటే ఎప్పుడు మేము వేడి నీళ్ళే తాగుతాం సార్. అంటే మాకంతా ఇక్కడ కోల్డ్‌గా ఉంటుంది. ఎక్కడ మీరు ఉండేది? ఒడిస్సా సార్. అమ్మ నీ గురించి మోహన్, నేను, పూజ 3 రోజులు 4 రోజులు వెతుక్కున్నాం. అయ్యో! జైపూర్ కదా నువ్వు ఉండేది. జైపూర్ అంటే జైపూర్‌కి ఇంకో 100 కిలోమీటర్స్ ఉంటుంది. మేడం గారు మీ నంబర్ చెప్పండి. సార్ జైపూర్ అవతలకి జైపూర్‌కి ఇంకా అవతల సార్. అంటే ఉమ్మర్కోట్ దగ్గర దగ్గర. తీసుకున్నావా? మేడం గారు మీ నంబర్ చెప్పండి. సార్ 74165 9499 74165 9499. ఓకే. థ్యాంక్ యూ మేడం. అదే సార్ ఇందాక మీరు మూవీ ఏదో బాగుంది అని అన్నారు కదా సార్. అది చెప్పారు కదా సార్. అవును మేడం, అవునండి. ఎస్ సార్. నీ గురించి ట్రై చేస్తున్నా అమ్మా. మొన్న మొన్న ఎప్పుడో ఫోన్ చేశాను మోహన్కి. ఎందుకంటే మేము ఒరిస్సా వద్దాం అనుకుంటున్నాం 1 వీక్ 2 వీక్స్ లో. ఓకే. ఓకే సార్. ఓకే. ఆ ఏరియా కోరాపుట్టు ఆ ఏరియా వద్దాం అనుకుంటున్నాం. జోలాపుట్టు కోరాపుట్టు ఆ ఏరియా. ఓకే. ఓకే సార్. ఓకే. అయితే నాకు అమ్మాయి నెంబర్ తీసుకోవయ్యా మాట్లాడదాం అన్నా. దొరకలేదు నెంబర్. లక్కీగా ఇప్పుడు దొరికింది. చెప్పమ్మా అంతే. నువ్వు లైట్ గా తీసుకుంటే తగ్గిపోతుందంటే ఇట్స్ ఓకే. లేదు మీరు చాలా మీరు ఆడవాళ్ళు మీరు ఎన్ని చేయొచ్చు అంటే సింపుల్. మీ ఇంట్లో ఊరిని చెప్పిన ఊరిని చిన్న చిన్న సింపుల్ ఏంటంటే అరటికాయ తొక్క తీసేస్తారు. మీరు అరటికాయ తొక్క తీసేసి పాడేయకుండా అరటి తొక్కని కట్టేసేసి నీటిలో వేసేసి బాగా మరిగిచ్చేసి మరి దాన్ని వడగట్టేసి ఆ నీరు తాగండి. మీ డిఆర్డి తగ్గిపోతుంది. బంగాళదుంపలు ఉన్నాయి. బంగాళదుంప శుభ్రంగా అట్ల పైన ఇది తీసేసి ఒక బంగాళదుంపని బాగా నీటిలో వేసి బాగా మరిగించండి. ఆ బంగాళదుంప పక్కన పెట్టి కూర వండుకోండి. నీటిని మీరు తాగండి. తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఎందుకంటే ఎసిడిటీని తగ్గించడానికి ఆల్కలైన్ ఉండాలి. ఇవన్నీ అన్ని కాయగూరలోనూ ఆల్కలైన్ ఉంటుంది. బేస్ ఈ బేస్ ఉంటే ఆల్కలైన్ నేచర్ తగ్గిపోతుంది. ఏమీ లేదు. అమ్లము క్షారము చిన్నప్పుడు చదువుకున్నాం మనం. pH కంటే కింద ఉంటేనేమో ఆమ్లం అనుకున్నాం, పైకి ఉంటేనేమో క్షారం అనుకున్నాం. ఆ pH 7.4 అనేది మామూలుగా ఉంటుంది. 7.4 అన్నిట్లోనే ఉంటుంది. కానీ కొన్నిట్లో క్షారాలు ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో లవణాలు ఎక్కువ ఉంటాయి. అమ్లాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి నువ్వు క్షారము కొద్దిగా ఉన్నది నువ్వు మెయింటైన్ చేసావు అనుకో బ్రహ్మాండం దక్కుతుంది. వెరీ సింపుల్. ఇది ఏమి పెద్ద కష్టమేం కాదు. కానీ ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే ఆ ఫుడ్ దగ్గర మనకున్నటువంటి వీక్నెస్ ఏంటంటే జఫ చాపల్యం వలన మనం వస్తుందని తెలిసినా కూడా తినేసి తర్వాత మనం ప్యాంటాకో లేదంటే ఒమిప్రోజోలో ఏదో వేసేసుకుంటే ఇది కామన్. ఇది నేను చెప్పాను కదా, వారానికో 2 వారాలకో ఒకసారి వస్తే నీకు నెలకు ఒకసారి వస్తే పర్వాలేదు. కానీ ఇఫ్ ఇట్ ఇస్ ఏ బిజినెస్ ఫర్ వీక్లో ట్వైస్ వచ్చి నెలలు బాధపడుతున్నావు అనుకో, అప్పుడు డెఫినెట్ గా నువ్వు మందులు వాడుకోవాలి. గుర్తుపెట్టుకో, మందులు వేరు, ఈ గృహ వైద్యం వేరు, అవాయిడెన్స్ వేరు. అర్థమైందా? అవాయిడెన్స్ అంతకంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ వేరు. ముందు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకో. తర్వాత దేని వల్ల నీకు వస్తుందో తగ్గించుకో. కొన్ని గృహ వైద్యాలు చేసుకో, ఇందాక చెప్పినటువంటివి. అప్పుడు డాక్టర్ 4వ స్టేజ్లో డాక్టర్ రావాలి. మీరు ఎవరైనా 4వ స్టేజ్లో ఉంటే నన్ను అడగండి, నేను మందులు చెప్తాను. ఎస్, మిగతా వాళ్ళందరూ ఈ 3 చేంజెస్ చేసుకో. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. Hello, sir. Sir, I don't eat dinner, so that's it. Good and not good. What? Sir, every day I skip dinner. I didn't get it. सर मैं बोल रही हूँ कि मैं एवरीडे डिनर नहीं करती, तो वो एसिडिटी उससे एसिडिटी हो सकती है कि नहीं हो सकती? That's the reason. So that may one of the reasons for your acidity. Maybe. But you have to, don't avoid complete dinner, especially at your age. Okay, after 40, yes, you can avoid dinner. But in 20s and 30s, you should not avoid dinner.
especially in the name of intermittent fasting and something blah blah blah. You have to take something, some fruit. Eat some fruit. Take some buttermilk. Take some curds. Don't skip dinner, especially in your 20s and 30s. What happens, you lose certain things which are in food to stimulate your estrogen and progesterone, especially fat. If you miss the fat in 20s and 30s, there is less chances of getting you pregnant. This is the biggest problem now prevail in, especially in India, in youth. They almost cut the fat for 100%. Never do that. If you cut the fat, you don't produce enough estrogen and progesterone to support your ovulation and your pregnancy. So at least you take some buttermilk in the night or some fruit in the night, but don't skip dinner, especially in your age. Okay, sir. Yes, ఇంకా వాడు సరైన క్వశ్చన్స్ రావట్లేదు ఏంటి? ఆ తర్వాత మహారథులందరూ ఏం మాట్లాడట్లేదు. మన నండి రాలేదు ఇవాళ. నండి వస్తే కానీ సరదా ఉండదు క్లాస్కి. వచ్చాను సార్. మిగతా వాళ్ళు ఎవరిని అంత ధైర్యంగా నేను తిట్టలేను, అంత ధైర్యంగా మీరు తిట్టుకోలేదు. కానీ ఈ పాటికి వస్తే క్వశ్చన్ వేయాలి కదమ్మా. వచ్చేసింది సార్. క్వశ్చన్ ఏదో ఫస్ట్ లోనే మిమ్మల్ని ఇరిటేట్ చేయకూడదు కదా, లాస్ట్ లో ఇరిటేట్ చేద్దామని. సార్ నాకు ప్రాబ్లం ఉంది సార్. మిడ్ నైట్ ఇరిటేషన్ వస్తుంది సార్. 2:30 బిలో 2:30 to 3 లోపలే లగంగానే ఇంకా బాత్రూమ్కి వెళ్ళాలి సార్. అది దీనికి రిలేటెడ్ ఒక నాకు తెలియదు, అందుకనే మీరు కోపడతారేమో అని అడగలేదు. అంటే అది కాదు, అంటే బాత్రూమ్ అంటే వాంతి అవుతుందా, యూరినేషన్ కోసమా? లేదు సార్, షిట్కి వెళ్ళాలి. లాబరేటరీకి వెళ్ళాలి. ఓకే. అంటే కడుపులో నొప్పి వచ్చి వెళ్తావా? కడుపులో నొప్పే ఒకప్పుడు వచ్చేది సార్, ఒకప్పుడు వచ్చేది. వాట్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్ నాకు అర్థం కాదు. ఇరిటేషన్ అంటే ఏం లేదు సార్, అంటే తరచు ఒక 3-4 days 5 days అలా కంటిన్యూగా ఉంటది. మళ్ళీ తర్వాత నేను జాగ్రత్తగా లైఫ్ స్టైల్ ని కొద్దిగా చేంజ్ చేసుకుంటాను, కొద్దిగా తగ్గిపోతుంది సార్. కానీ అది పర్మనెంట్ క్యూర్ అని, పర్మనెంట్ ఇదని కాదు, కానీ సంథింగ్ ఏదో లోపల ఉందేమో అని నా డౌట్ సార్. ఏమీ లేదు, కంగారు పడి లోపల దయ్యాలు బోతాలు ఏమన్నా ఉంటే మనసులో ఉంటాయి బోతాలు. సో ఆ బోతాలు ముందు మనసులో బోతాలు బయటకు తోలేసి డాక్టర్ దగ్గర కాదు, నువ్వు మంత్ర వైద్యుల దగ్గరికి భూత వైద్యుల దగ్గరికి వెళ్తే కరెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ నీకు ట్రీట్మెంట్ అక్కడ మనసుకి. భూత వైద్యులు నీకు నాదే కాదు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, నైట్ టైం యాక్చువల్లీ డే టైం లెగంగానే 5:30 to 6 ఎప్పుడైనా సరే లేవంగానే వెళ్ళాలి. వితిన్ ½ an hour లో నేను లాబరేటరీకి వెళ్ళాల్సిందే. కానీ ఈ మధ్యన రీసెంట్ గా మిడ్ నైట్ మెలకు వస్తుంది, మెలకు రాగానే వెళ్ళాల్సి వస్తుంది. అది గ్యాస్ డైజెస్టివ్ సిస్టమ్ కొద్దిగా ఇంపేర్ అయిందమ్మా. ఇది అగ్ని కొద్దిగా తగ్గింది, పాచకాగ్ని కొద్దిగా తగ్గింది. పాచకాగ్ని పెంచుకో. పాచకాగ్ని పెంచడానికి ఏం చేయాలి? ఆల్రెడీ నువ్వు క్లాసులు వస్తున్నావు లేదా? డైనమిక్ యోగాలు ఉన్నావా? లేదు సార్. డైనమిక్ యోగాలు లేవా? లేదు సార్, ఓన్లీ గర్భ సంస్కార దాంట్లో ఉన్నా. డైనమిక్ అగ్నిని పెంచుకోవాలంటే ఫస్ట్ ఉపవాసం చేయాలి. 2 ఈ తేలిగ్గా ఉండేటటువంటి సోంపు, జీరా అండ్ ధనియా, బాయిల్డ్ వాటర్ రెగ్యులర్ గా అనుపానకి భోజనం ముందు భోజనం తర్వాత 4-5 రోజులు తాగితే ఆటోమేటిక్ గా అగ్ని దీప్తింపబడుతుంది. ఆ అగ్ని దీప్తింపబడిన తర్వాత దాంట్లో వేయాల్సిన ఆహారం కూడా లైట్ గా వేసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీలైతే స్కిప్ చేసి లంచ్ ని ఒక మాదిరిగా తిని, డిన్నర్ ని లైట్ గా తిని కొన్నాళ్ళు చెయ్యి. వారానికి ఒకసారి ఉపవాసం చెయ్యి. ఆటోమేటిక్ గా అన్ని సెటిల్ అయిపోతుంది. నీకు యూ హ్యావ్ ఏ ప్రాబ్లం విత్ యువర్ జఠరాగ్ని. దట్ ఈస్ జఠరాగ్ని ప్రాబ్లం అది. మందాగ్ని అంటారు. అగ్నిని ప్రజ్వలింపజేయి. బికాజ్ తర్వాత
యువర్ Yes. డైజెస్టివ్ సిస్టమ్ ఇస్ క్లోరోకోస్ట్. Yes, sir. క్లోరోకోస్టం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. విషమాగ్ని ఉంటుంది. విషమాగ్ని అంటే ఆన్ అండ్ ఆఫ్, ఒకసారి ఎక్కువ వేస్తుంది ఆకలి, ఒకసారి తక్కువ వేస్తుంది, ఒకసారి అసలు వేయదు, ఒకసారి బాగా వేస్తుంది. ఇట్లా విషమాగ్ని ఇర్రెగ్యులర్ నీకు ఆకలి ఇది ఉంటుంది. కాబట్టి బెటర్ టు అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ అండ్ కొద్దిగా నిన్ను నువ్వు గమనించుకుంటూ ఒక నోట్స్ రాసుకుని దాని ప్రకారం తింటే బెటర్. Okay, sir. Okay, thank you very much. నైస్, గుడ్. నెక్స్ట్ ఇంకా సరే క్వశ్చన్స్ రాలేదు ఇవాళ. ఐఎమ్ నాట్ హ్యాపీ. క్వశ్చన్స్ అండి? నాకు ఇంటర్నెట్ ఇంకా రాలా. సార్ హాట్స్పాట్ నమస్తే సార్. చెప్పు. సార్ ఇందాక హైపర్ కాదు కదా అబ్బాయి ఇందాక అడిగాడు కదా, ఎవరు నువ్వు ఇచ్చావా అబ్బాయికి? రవి హరి సార్. ఏంటి హరి అబ్బాయి గారు అంటున్నాడు? వెళ్ళిపోయారు సార్. నెంబర్ కాదు, అది కాదు. ఇందాక ఏదో ఇక్కడే మీ ఏరియాలో ఉన్నాడయ్యా, అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నాడు కదా. వెళ్ళిపోయారు సార్ ఆయన. ఏడంటున్నారయ్యా? ఏదో అతనికి అడిగాడు కదా. ప్రాబ్లం ఉంది సార్. హాస్పిటల్ ఒక చెప్పు. 1 month ఉన్నాడు సార్. అదే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండడం వల్ల హాస్పిటల్లో ఉన్నాడు సార్. అందుకని జాయిన్ అవ్వమన్నాను, జాయిన్ అయ్యాడు సార్. ప్రాబ్లం కూడా చెప్తాను, ఇలాగే రిలేటెడ్ కూడా. క్వశ్చన్ ఉందా సార్? అదే ఏమైనా question హైపర్ వేస్తున్నావా ఎసిడిటీ ఇప్పుడు? ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. చెప్పు. అంటే స్పెసిఫిక్ గా ఏమైనా టెస్ట్ ఉందా సార్ దీని గురించి? అంటే హైపర్ ఎసిడిటీ గురించి ఏమైనా డాక్టర్ని కలిస్తే స్పెసిఫిక్ గా ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా? ఏమి వాళ్ళు చూస్తారు. నువ్వు గ్యాస్ట్రాంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎండోస్కోపీ పెట్టి చూస్తారు. ఎండోస్కోపీ Okay, చేస్తారు, sir. ఎండోస్కోపీ చేసి వాళ్ళు చేస్తారు. థ్యాంక్ యూ సో సార్. రెండోది ఏంటంటే ఇక్కడ ఇందాక అప్పుడు మనం మాట్లాడే జిఆర్డి. జిఆర్డి ఏంటంటే భోజనం చేసిన తర్వాత వెంటనే మండుతుంది, రైట్? జాగ్రత్తగా హైపర్ ఎసిడిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు భోజనం చేసిన తర్వాత 1/2 hour లోపల మొత్తం అంతా మండిపోతుంది. ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇలాంటిది ఇంకొక ప్రాబ్లం ఉంది తెలుసా మీకు? నేను చెప్పిన దాన్ని బట్టి ఇంకొక ప్రాబ్లం చెప్పండి. ఇది కూడా ప్రాబ్లం అంటే బట్ చెప్పండి ఎవరైనా. ఇది కూడా ప్రాబ్లం అంటే భుక్తాయసంగా ఉంటుందండి. ఆహా, ఇది కూడా జాగ్రత్తగానండి. భోజనం చేసిన వెంటనే కడుపులో మండింది. ఇది ఇప్పుడు వరకు మనం మాట్లాడిన జిఆర్డి ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ అమ్లపిత్త. ఇలాంటిది ఇంకొక సమస్య ఉంది. ఇది కూడా నొప్పే, ఇది కూడా మంటే, ఇది Heart. కూడా నొప్పే. హార్ట్ అటాక్ అని చాలా మంది అపోహపడుతున్నారు. వద్దమ్మా, ఉండమ్మా బాబు. ఇందాక దాని గురించి చెప్పేసా. కడుపు నొప్పి వేరు, హార్ట్ అటాక్ వేరు, అన్ని డిఫరెంట్ సింటమ్స్. అది కాదు, ఇలాంటిది మీరు చెప్పగలరు, చెప్పట్లా. ఐబిఎస్ సార్. వస్తాయి సార్. ఐబిఎస్ ఈజ్ ఓకే, బట్ ఐబిఎస్ కి దీనికి సంబంధం లేదు, బట్ ఇంటర్లింక్ అవుతాయి. ఎందుకంటే అది మెయిన్ స్ట్రెస్ ఉన్న. సో ఎనీవే జాగ్రత్త చెప్తాను, నేను చెప్పాను. సో రెండో ప్రాబ్లం ఏంటంటే రిబ్స్ పట్టేస్తాయండి. కాదు చెప్తాను, ఎనిబడి ఎవరు మాట్లాడుతుంది. సో ఎక్కువగా ఇది ఏంటంటే చెప్పమ్మా దుర్గా. ఎక్కువగా తేన్పులు వస్తూ ఉంటాయి సార్. అది ఓకే, త్రేన్పులు దీంట్లో ఉంటాయి. కానీ ఇంకోటి ఏంటంటే భోజనం చేసిన తర్వాత తిన్న తర్వాత 3 గంటలకు ఇది అనదర్ టైప్ ఆఫ్ కడుపులో నొప్పి. ఏంటి, తిన్న వెంటనే రావడం ఒకటి, తిన్న వెంటనే రావడం ఒకటి, తర్వాత తిన్న తర్వాత 3 గంటల తర్వాత రావడం ఒకటి. అంటే ఏమై ఉంటది అంటే తిన్న తర్వాత వెంటనే వచ్చింది మీకు జీర్ణాశయం. ఏందో చెప్పిన జీర్ణాశయంలో 3 గంటలు ఉంటుంది కదా.
ఈ 3 గంటలు ఇక్కడ మండించి కిందకి వెళ్ళిపోయింది అనుకోండి. కిందకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఆహారం కిందకి వెళ్తుంది కదా, కింద కూడా పుండు పడే అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడైతే పైన ఎలా అయితే జీర్ణాశయంలో ఈ యాసిడ్ తినేస్తుందో అలాగే కింద డియోడినం అంటారు. ఈ డియోడినంలో కూడా అల్సర్స్ ఏర్పడతాయి. ఆ అల్సర్ మీదుగా ఆహారం వెళ్ళింది అనుకోండి. ఆఫ్టర్ 3 hours 3 hours వరకు ఎక్కడ ఉంది? జీర్ణాశయంలో ఉంది. అప్పటి వరకు ఇక్కడ మండింది. ఆ తర్వాత 3 hours తర్వాత ఓపెన్ అవుతుంది కదా, స్పింక్టర్ ఓపెన్ అవుతుంది, పైలోరిక్ స్పింక్టర్ ఓపెన్ అయిన తర్వాత ఆహారం మళ్ళీ కింద వెళ్ళినప్పుడు అక్కడ మండడం మొదలెడు. దాన్ని పరిణామ శూల అంటారు సంస్కృతంలో. దీన్ని పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు ఇంగ్లీష్ లో. పెప్టిక్ అల్సర్, దట్ ఈస్ పెప్టిక్ అల్సర్ ఆర్ డియోడినల్ అల్సర్. డియోడినల్ అల్సర్ అంటే డియోడినల్ ఉంది, డియోడినల్ 3 hours పడుతుంది. కాబట్టి ఆహారం తిన్న వెంటనే ఒకటి, ఆహారం తిన్న 3 hours తర్వాత. కానీ ట్రీట్మెంట్ రెండింటికి ఇంచుమించుగా ఒకటి. దీన్ని ఇలా వదిలేస్తే ఏమవుతుంది? ఓకే, మీరు పట్టించుకోలేదు, వాడుతున్నారు, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది అంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఈసోఫాగస్ ఏమవుతుందంటే ఇలా ఉన్నది ఇలా 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 కుచించుకోతుంది. అప్పుడు ఆహారం మొత్తం దిగడం కష్టమైపోతుంది. మీరు తిన్నంటనే బయటకు వాంతి అయిపోతుంది, తింటారు వాంతి అయిపోతుంది. సో లోపలికి వెళ్ళదు. సో ఇలా దగ్గరకు కిస్సింగ్ అల్సర్ అంటారు. కిస్సింగ్ అల్సర్ అంటే ఒక అల్సర్ని ఇంకొక అల్సర్ కిస్ చేస్తాయి. ఇలా దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ఏమవుతుంది? ఆహారం లోపలికి వెళ్ళదు. మరి ట్యూబ్లు వేసి అప్పుడు ఇది క్యాన్సర్ గా మారే ఛాన్సెస్ కూడా ఉంది. అది ఫైనల్ స్టేజ్. కానీ ఈ లోపలనే చిన్న గుర్తుపెట్టుకోండి. చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, జస్ట్ చేంజ్ యువర్ కరెక్ట్ యువర్ ఫుడ్ ఇంటేక్, సంథింగ్ లైక్ సమ్ అవాయిడ్ కొన్ని ఉంటాయి, కొన్ని యాడ్-ఆన్స్ కొన్ని ఉంటాయి. ఇలా వెళ్తూ ఉండి అప్పుడప్పుడు చెప్పిన వారానికి 2 సార్లు వరుసగా 4-5 వారాల నుంచి ఇదే ప్రాబ్లం వస్తే మాత్రం డాక్టర్ గారిని కలవండి. లేదంటే ఇంత చెప్పిన అనుపానాన్ని భోజనంతో పాటు తినండి. సో ఇది చాలా చెప్పిన లైఫ్ స్టైల్ చేంజ్. భోజనం చేసినట్టే పడుకోవద్దు. ఓకే, భోజనం చేసేటప్పుడు ఎక్కువగా నవ్వద్దు, నవ్వలండి బాగా. ఎస్, ఇస్ ఇట్ ఎనఫ్ ఫర్ టుడే? ఇంకేమైనా? సో ఆల్రెడీ మీరు పిత్త ప్రకృతి అయితే, పిత్త ప్రకృతి నాకు ఎలా తెలుస్తుంది కదా? నేను చాలాసార్లు చెప్పాను, దీంట్లో కూడా ఉన్నారు. మీకు పిత్త ప్రకృతి అంటే మీకు ఏంటమ్మా అది? ఒకసారి ఎవరైనా ఈ మధ్యన డైనమిక్ యోగాలో ఉన్న వాళ్ళు లింక్ దీంట్లో పెట్టండి, మీ లింక్ షేర్ చేస్తారు. ఆ లింక్ ని ఉన్న ఆన్సర్ చేసేసి లింక్ లో ఒక వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్స్ బట్టి మీరు వాతమా పిత్తమా కఫమా తెలుస్తుంది. దాన్ని బట్టి ఇఫ్ యు ఆర్ డామినెంట్ పిత్త, దెన్ మీకు పిత్తజ సంబంధించినటువంటి ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని గమనించండి. వాళ్ళు డెఫినెట్ గా కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ పాటించండి. పెడతారు ఎవరైనా లింక్? నాకు క్వశ్చన్ చాలా రోజులైంది మీరు వచ్చే క్లాసెస్ కి మధ్య రావట్లా? లేదు సార్, ఈ మధ్యలో కొన్ని పనుల వల్ల రాలేకపోయాను సార్. ఎలా ఉంది మీకు ఇక్కడ? నేను చిత్తూరులో ఉన్నాను సార్. ఇదేంటిది? మా మిస్సెస్ కు ట్రీట్మెంట్ కి వచ్చింటుంది సార్. ఓహో, అంటే మీరు ఇప్పుడు అక్కడ బళ్ళారిలో ఉండట్లా? లేదు సార్, ఇక్కడ ఉన్నాను సార్ ఈ మధ్యలో. అంటే ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ? 5 days అయింది సార్. మధ్యలో వచ్చిపోతుంటాం సార్ అట్లా. అంతేనా? అంటే మీరు అక్కడే, మీ జాబ్ అక్కడే కదా? ఆకుపంచర్ ట్రీట్మెంట్ కి వస్తున్నాం సార్. ఆక్యుపంచర్కి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారా? దీనికి విజయవాడ ఎవరో గమనం అని చెప్పారు సార్. గమనం అన్నాడు కదా సార్, ఇది విజయవాడలో తెలీదు. మళ్ళీ వాళ్ళు ఇక్కడ రెఫర్ చేసి ఇక్కడికి వచ్చాము. విజయవాడ వచ్చారా? లేదు విజయవాడ రాలేదు సార్. అక్కడ ఆయన చెప్పిండ్రి, అక్కడ ఆయన ఇక్కడికి వెళ్ళండి మీకు దగ్గర అవుతుందంటే ఇక్కడికి వచ్చాము సార్. ప్రాబ్లం ఏంటండి? సార్ ట్రైజెమినల్ న్యూరాలజీ సార్. ట్రైజెమినల్ న్యూరాలజీ సార్. పంచకర్మ ట్రై చేయొచ్చు మీరు. పంచకర్మ ట్రై చేస్తే పంచకర్మలో చేయించాం సార్, ఎక్కువైపోయింది సార్, చాలా ఎక్కువైంది పెయిన్. పంచకర్మలో ఏం చేయించారు? ఎక్కడ చేయించారు?
బళ్ళారిలోనే సార్ నస్యకర్మ చేయించాము. ఉమ్. ఇంకా నస్యకర్మ 5 days చేస్తే చాలా ఎక్కువైపోయింది సార్ పెయిన్. నస్యకర్మకి కాదు, కర్ణపూర్ణం చేయించాలి. ఏమో ఆయన నస్యకర్మ చేశాడు సార్ అక్కడ. కర్ణపూర్ణం మెయిన్ కదా. సో ఓకే, నేను అది ఈ సిస్టమ్ కూడా బాగానే పనిచేస్తుంది దీనికి. బట్ ఆయుర్వేదాన్ని ఇంకొద్దిగా నన్ను అడగకుండా మీరు ఎట్లా చేయించుకున్నారు మరి? నా నుంచి నా పరిచయం ఉంది కదా, నేను ఆయుర్వేదిక్ డాక్టర్నే కదా. అడిగాము సార్, అప్పుడు ఏదో టాబ్లెట్ ఇచ్చారు, మళ్ళీ ఈ నేనా? మధ్యలో నేనా? ఇచ్చారు సార్, అప్పుడు ఏదో చెప్పారు సార్ 2-3 years బ్యాక్. 2-3 years బ్యాక్ తగ్గలేదంటే మళ్ళీ నాకు కన్సల్ట్ చేయాలి కదా. ఫోన్ చేస్తే ఏమైంది, నాకు పరిచయం లేదా? మధ్యలో తగ్గింది సార్, మధ్యలో తగ్గింది, 4 months నుంచి ఎక్కువైంది సార్. మీకు డబ్బులు ఎక్కువైనాయని చెప్పండి ఫస్ట్. ఏం సార్? ఇదే డబ్బులు ఎక్కువన్నాయని చెప్పండి. అట్లేం లేదు సార్, అదేం లేదు సార్. మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి ఖర్చు పెట్టుకోవడానికి ఆతృత పడుతున్నారు. అట్లా ఏం లేదు సార్. ఇది సింపుల్ గా చాలా మంచి మంచి మందులు ఉంటాయి, మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇంటి దగ్గర మీరు చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఈవెన్ దో ఇట్స్ ఏ పెద్ద ప్రాబ్లమే. బట్ ఆయుర్వేదంలో అంత అంత మీరు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి, ఇక్కడ నుంచి ఇక్కడ కన్సల్ట్ చేసి ఇంత చేయాల్సిన పనే లేదు అసలు. మీరు ఎందుకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా, శారీరకంగా. ఎనివే సార్ బెంగళూరు అన్ని హాస్పిటల్ కానీ మణిపాల్, సెయింట్ జాన్స్, రామయ్య హాస్పిటల్ దాంట్లో లేవండి, ఎలోపతి సిస్టమ్ లో లేవు. ఎలోపతి సిస్టమ్ లో వెళ్ళినప్పుడు ఏం వాడతారంటే ప్రెడ్నిసోన్ వాడతారు, అవి కార్టిజోన్స్ వాడతారు దానికి. దానివల్ల శరీరం బరువు ఎక్కువడం, ఇంకా ఫ్యాట్ పెరిగిపోవడం జరుగుతూ ఉంటుంది, వాటర్ కంటెంట్ రిటర్న్ అయిపోతుంది. సో ఆయుర్వేద బెటర్. మీరు ఎప్పుడైనా దీని వరకు ఆయుర్వేద బెటర్. తగ్గినా తగ్గకపోయినా ఆయుర్వేదంలో మంచి రిజల్ట్స్ ఉంటాయి, మిగతా వాటిలో తక్కువ. నా దగ్గర రావద్దు, నా దగ్గర రమ్మని ఎవరు చెప్పారు? నా ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఇంత పరిచయం పెట్టుకుని, పరిచయం పెట్టుకుని మీరు ఎలా చదవలేదు? నాకు లేదు సార్, ఈ మధ్యలో చాలా తిరిగాము సార్, బెంగళూరుకి ఎక్కువ తిరిగాము. కాదండి, మీరు ఎలా చేస్తే నాకు షేమ్ అనిపిస్తుంది. అంటే ఐ ఫీల్ రియల్లీ షేమ్ అనమాట. అంటే ఏంటి నువ్వు ఉన్నది ఎందుకు నువ్వు అనిపిస్తుంది అంట నాకు ఒకసారి. నేను చదివింది ఎందుకు, ఈ పరిచయాలు ఎందుకు, ఈ మాత్రం నాకు ఏళ్ళు కూడా తగ్గించలేదు ఎందుకు, నాకే నేను బాధపడతామంట. అది గమనించండి, అది ఆ తపన ఒకసారి చూడండి ఒకసారి. హలో నాగభూషణ్ గారండి ఇప్పుడు మాట్లాడేది? మేడం నమస్తే అండి, నేను లక్ష్మీ పద్మావతి అండి. అంటే మా సార్ నేను మాట్లాడొచ్చండి? అంటే దేని గురించి మాట్లాడితే ముందు మీరు పరిచయం చేసేసి మీరు మాట్లాడేది మీ ఫోన్లు ఉన్నాయిగా. సార్ అంటే నేను గ్రూప్ లో చూద్దాం అనేసి, నాకు రుమటైడ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు మధ్యలో ఎలా సంబంధాలు కలిపేసుకుని చుట్టాలు కలిపేసుకుంటే ఇక్కడ మేము ఎందుకున్నాం ఇక్కడ? సార్ మీ పర్మిషన్ తోటి మాట్లాడతాను ఇప్పుడు. వాళ్ళు అక్కడెక్కడో అడగాలి, ఆ ముక్క ముందు చెప్పాలంటాడు చూసారా రావు గోపాలరావు, అలాగా ఆ ముక్క ముందు నేను అడగకుండా చెప్పాలి. చెప్పండి. అంటే మీ గురించి చెప్పాలనే ఎగ్జైట్మెంట్ తోటి ముందు అట్లా వెళ్ళిపోయాను, సారీ సార్. నా గురించి ఏం చెప్పాల్సిన పని లేదండి, మీరు చూసుకోండి. చెప్పండి. కాదు సార్, అదే ఆయనకి చెప్దామని. సార్ నేను మాణికేశ్వరరావు గారి డాక్టర్ గారి దగ్గరే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నానండి. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది. నేను మా ఫ్యామిలీలో ఒక డాక్టర్ గారు ఉన్నారు, నన్ను అలోపతికి పంపించారు. బట్ నేనైతే నాకు అసలు ఇష్టం ఉండదు. నేను ఆయన కాదని అసలు ఇంత మట్టికి నేను ఎక్కడ బయట ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాంటి దాన్ని నేను మా ఫ్యామిలీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినా కూడా అటు వెళ్ళకుండా సార్ చెప్పిన మెడిసిన్స్ తీసుకుంటా, ఎక్సర్సైజు, ప్రాణాయామం, అది కొద్దిగా ఆయన చెప్పిన మెడిసిన్స్ వాడితే నాకు ఆల్మోస్ట్ 3/4 తగ్గినట్టే అనిపిస్తుంది నాకైతే. కొద్దిగా నమ్మి వాడితే కనుక. ఆవిడ మాట్లాడితే హాస్పిటలైజ్డ్ అంతే. మాట్లాడితే రాత్రి ప్రాబ్లం వచ్చేసి హాస్పిటల్ జాయిన్ అయిపోయారు ఆవిడ. మీరు తిట్టారు, మీరు ఇట్టి పరిస్థితుల్లో హాస్పిటల్కి జాయిన్ అవ్వడాలు ఇలాంటివి ఏం పెట్టుకోకండి, నాతో మాట్లాడండి, నేను చెప్తానని చెప్పారు. ఆవిడ చాలా సఫర్ అయ్యేవాళ్ళు. అసలు నాకు పెరాలసిస్ వచ్చేసింది, నాకు ఇంకా బాడీలో ఏ పార్ట్ పని చేయట్లేదు అని చెప్పి 3 years బ్యాక్ అయితే ఎంత గందరగోళం.
సో ఇవన్నీ ఏంటంటే అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చాను కాబట్టి నేను అన్ని సిస్టమ్స్ చూశాను కాబట్టి ఏది నా దగ్గర తగ్గుతుంది ఏది నా దగ్గర నా దగ్గర తగ్గనే గోల్డ్ ఉంటే చెప్పేస్తాను ఇది నా వల్ల కదా అక్కడికి వెళ్ళండి హోమియో వాడండి ఇంగ్లీష్ వైద్యం వాడండి. బట్ నేను నా బాధ అది కాదు. అన్ని నాకు ప్రవేశం ప్రావీణ్యం రెండు ఉండి కూడా నేను మీలాంటి వాళ్ళ పరిచయస్తులు కూడా ఏమి చేయలేకపోతున్నామంటే మాత్రం నా రియల్లీ ఐ ఫెల్ట్ బ్యాడ్. అది నేను చెప్తాను. ఎస్ ప్లీజ్ ఇట్స్ ఓకే. ఓకే సార్. నెక్స్ట్ అది చెప్దామనే ముందు ఆ ఎక్సైట్మెంట్ తోటి మిమ్మల్ని అడగకుండా అటు వెళ్ళిపోయాను. సారీ. నాకు తెలుసులేండి, నాకు తెలియదా ఏంటి మీ గురించి. అదండి కొద్దిగా నేనైతే మా వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడా రొమటాయిడ్ ఆర్థరైటిస్ తగ్గని వాళ్ళు ఉన్నారు. అలోపతి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను ఇప్పుడైతే మొన్న మధ్య సార్ రాశారండి ఒకటి, నాకు తగ్గిపోయింది. ఇంకా సార్కి తెప్పలేదు, మెడిసిన్ కూడా మానేసాను. కొద్దిగా మసాజ్ చేసుకుంటా ఉండాలి అన్నీ సార్ చెప్పినట్టు చేస్తే మాత్రం నాకైతే ఎక్సలెంట్ రిజల్ట్ కనిపించిందండి. అందుకని ఓకే అండి, థ్యాంక్ యూ పద్మావతి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ప్లీజ్. ఇంకా ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ హైపర్ ఎసిడిటీ రిలేటెడ్? సార్ సమత సార్. చెప్పండి. సార్ హెర్నియా ఉన్న వాళ్ళకి హైపర్ ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంటుందా సార్? హైటస్ హెర్నియా అని ఉంది. హైటస్ హెర్నియా అంతా చెప్పాను కదా. హైటస్ హెర్నియా అంటే మీ డయాఫ్రమ్స్ ఉన్న చిన్న కన్నంలోంచి ఈసోఫాగస్ కిందకి వెళ్తుంది. ఈ కన్నంలోంచి ఈసోఫాగస్ పైకి తోసేసి ఈ పొట్ట ఉంది కదా, ఈ జీర్ణాశయం ఇలా తోసుకుని ఈ పైకి వచ్చేస్తుంది. ఈ జీర్ణాశయం ఇప్పుడు ఎక్కడ ఉంది? మీ చెస్ట్ లో ఉంటుంది. అందుకని ఇది నొక్కుతూ ఉంటుంది కదా, ఇది నొక్కుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ యాసిడ్ టక పైకి వచ్చేస్తాడు. సో కాబట్టి హైటస్ హెర్నియా ఉన్నప్పుడు కూడా ఈ హైపర్ ఎసిడిటీ ఎక్కువ వస్తుంది. దట్ షుడ్ బి కరెక్టెడ్ బై ఎ సర్జన్. సర్జరీ చేయించుకోవాలి. హైటస్ హెర్నియా సార్ అంబ్లికల్ హెర్నియా సార్. అంబ్లికల్ హెర్నియాకి సంబంధం లేదు, కానీ గ్యాస్ అయితే ఎక్కువ ఫామ్ అవుతుంది సార్. కాదు, అంబ్లికస్ హెర్నియాకి హైపర్ ఎసిడిటీకి సంబంధం. హైపర్ ఎసిడిటీ వేరే రీజన్ అది సెపరేట్. అంతవరకు దాంట్లో పట్టొచ్చే అవకాశం లేదు. అంటే మీ అంబలికస్ లోకి మీ జీర్ణాశయం వచ్చే అవకాశం లేదు. ఇట్స్ ఫార్ అవే. అప్పుడు మీ గ్యాస్ రీజన్ వేరే ఉండదు. అంటే నాది పిత్త ప్రకృతి సార్ యాక్చువల్గా. మేబీ రీజన్ వెతుక్కోండి. చెప్పిన ట్రిగరింగ్ పాయింట్స్ అని ఉంటాయి. ఆల్రెడీ మీరు పిత్త అనుకుంటున్నా అనుకోండి, మీకు ట్రిగరింగ్ ఏది హై సంథింగ్ లైక్ స్పైసీ అండ్ ఫ్రైస్ ఇలాంటి తిన్నప్పుడు వచ్చే అవకాశాలు ఎక్కువ. పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నప్పుడు, లేదంటే పచ్చడి తిన్నప్పుడు, ఆరు కొద్దిగా స్వీట్స్ ఎక్కువ తిన్నా కూడా ఒకసారి మీకు ఎక్కువైపోతుంది. ఇది చూసుకోవాలి. చూసుకుని మీరు అవాయిడ్ చేస్తే ఈజీనే. పిత్త ప్రకృతి వాళ్ళకి ఎంత కామనో ఎంత తగ్గించుకోవడం కూడా అంత ఈజీ. ఈ సిద్ధాంతం మీరు కరెక్ట్ గా పట్టించుకోగలిగితే మీకు ఈ హైపర్ ఎసిడిటీ తగ్గించుకోవడం చాలా ఈజీ. అంటే హైపర్ ఎసిడిటీ స్టార్ట్ అయింది అంటే దాని అర్థం ఏంటంటే మన ఈ మ్యూకోజా ఇందాక చెప్పాం కదా, క్లేదక శ్లేష్మ అని ఉంటుంది కదా. ఈ క్లేదక శ్లేష్మ ఈ మ్యూకోజా ఒకసారి బర్న్ అయిందని, ఈ యాసిడ్ వల్ల బర్న్ అయిపోయింది. ఈ బర్న్ అయిన తర్వాత ఉపవాసం ఎందుకు చెప్పాము? బ్లాండ్ డైట్ అంటే పెరుగన్నం మజ్జిగ తినమంటే ఈ బ్లాండ్ డైట్ వలన ఈ 3 days కి ఈ మ్యూకోజా అంటే మ్యూకస్ సెల్స్ 3 days వాటి లైఫ్. 3 days తర్వాత మళ్ళీ కొత్త లేయర్ వచ్చేస్తుంది. అప్పటి వరకు మీరు వెయిట్ చేయగలిగితే మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ కొత్త సెల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ మీరు ఏదైనా తినొచ్చు. కానీ మీరు మెంటల్ గా హైపర్ ఎసిడిటీ కారణం ఏంటి తెలుసు? హరీ, వర్రీ అండ్ కర్రీ. హరీ, వర్రీ అండ్ కర్రీ. కర్రీ మూడోది. దాన్ని చెప్పా, తిండి వల్లే రాదు, తిండి వల్ల ట్రిగర్ అవుతుంది. దానికంటే 3 హరీ ఉంది, 2 కర్రీ ఉంది. సారీ, హరీ ఉంది, 2 వర్రీ ఉంది. ఈ రెండింటిని తగ్గించుకుంటే కర్రీ ఎలా ఉన్నా బాగా. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వారానికి ఇది. మళ్ళీ నెక్స్ట్ వారం టాపిక్ కలుసుకుందాం. మళ్ళీ సోమవారం నుంచి యాజ్ ఇట్ ఈస్ క్లాసులు ఉంటే పూజ somebody if you drop your number
Mohan will look after you about regarding this our free classes, and these so many classes are going on. Please drop your number in the chat box, and Mohan will look after you. Okay, now? Okay, sir. Anyway, leave the questions. నమస్తే గురుగారు, రేపు ఎన్ని గంటలకండి క్లాస్? నిన్న మొన్నటి నుంచే వస్తున్నాను. సో ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 6 ఫ్రీ క్లాస్ నడుస్తుందండి. ఎవ్రీడే అంటే మండే టు ఫ్రైడే, ఎవ్రీ డే మండే ఫ్రైడే మార్నింగ్ 5:30 to 6 హాఫ్ అన్ అవర్ యోగా ఆసనాస్ జరుగుతా ఉంటాయి. ఓకే సార్. అండ్ ఎవ్రీ ఫ్రైడే సాయంకాలం 7:30కి, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7:30 పతంజలి యోగ సూత్రాలు ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే 11 to 1 o'clock మీకు సోహం టాక్స్ 1, 3, 4 వీక్ సండేస్. సెకండ్ సండే మాత్రం CYE అంటే కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ పేరుతోటి ఓన్లీ యోగా టీచర్స్ కి వాళ్ళకి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి వరల్డ్ అనేది CYE ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే సార్. ఇవి థ్యాంక్ యూ ప్రోగ్రామ్స్. Thank you very much. Thank you, sir.